ఇక హిందువుల్లో ఒక ఆయన వెంకటేష్ ఇదిగో డీసీసీ అధ్యక్ష పదవికి పెద్ద కుటుంబ బాధ్యత వంటిదని చెప్తున్నారు. ఇవే చాలా వైరల్ అవుతున్నాయి, నిన్నటి నుంచి రచ్చ అవుతున్నాయి. ఏమంటాడు ఈయన, హిందువుల్లో ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుతా అంటే ఇంకొకరు ఆంజనేయుడికి మొక్కుతా అంటారు. దేవుళ్ళపైనే మనం ఏకాభిప్రాయం తీసుకురాలినప్పుడు డీసీసీ అధ్యక్షుల మీద నేతలకు ఏకాభిప్రాయం ఉంటుందని అనుకోను. అలాగే మీకు కూడా కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. కానీ బాధ్యత తీసుకున్న తర్వాత అవన్నీ వదిలేయాలి. ఎవరైనా నాయకుడు నొచ్చుకుంటే వెళ్ళి నచ్చ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల మనస్తత్వాలను కలుపుకొని పోయే పార్టీ అని చెప్తున్నారు. దీని గురించి కొంత బాగా గొడవ అవుతుంది నిన్నటి నుంచి. నేషనల్ మీడియాలో కూడా దీనిపైన ప్రధానంగా చర్చ నడుస్తుంది. సో అదంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా ముఖ్యమంత్రి గారికి హిందూ దేవుళ్ళ గురించి వాటి గురించే ఆయన టాపిక్ అయిపోయింది నిన్న. ఇదే హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని అది ఈయన మాట్లాడిన మాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఒక దేవుడు, బ్రహ్మచారిగా ఉన్న వాళ్ళకి ఒక దేవుడు, లేకపోతే కళ్ళు తాగే వాళ్ళకి ఒక దేవుడు, మద్యం తినే మాంసం తినే వాళ్ళకి ఒక దేవుడు, పప్పు తినే వాళ్ళకి ఒక దేవుడు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ రోజున మరి గుడికి వెళ్ళిన మొహమే కాదు తెలియదు నాకు. మరి ఇప్పుడు మరి ఏంటి సార్, మీరు పెళ్ళయిందిగా, మీరు ఆంజనేయ స్వామికి మొక్కరా అయితే? మీరే అన్నారుగా బ్రహ్మచారులకి ఆంజనేయ స్వామి అన్నాడు. అంటే మీకు పెళ్ళయిందిగా, మీరు ఆంజనేయ స్వామికి మొక్కరా అయితే? అసలు ఏం మాట్లాడతారు? ఏం అంటే ఏ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతారు? ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి? కనీస జ్ఞానం ఉండదా మీకు? ముఖ్యమంత్రి గారంటే మీరు రాష్ట్రంలో మీరే నెంబర్ 1 పొజిషన్. అంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక స్టేట్మెంట్ లాంటిది. మీరు మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉంటారు. ఏదన్నా ఒక సందర్భం గురించి మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి తీసుకునే ఎగ్జాంపుల్స్ని హిందూ దేవుళ్ళపైన తీసుకునేంత చీప్ అయిపోయారా మీకు హిందువులంటే? మొన్న కూడా అన్నారు ముస్లిమ్స్తోనే అది స్టార్ట్ అయింది అని చెప్పి మొన్న కూడా మాట్లాడారు మీరు. అంటే మీకు హిందువులన్నా ఎందుకు అంత చులకన భావమే కనిపిస్తుంది. మరి నిజంగానే ఇందాక కమరప్రసాద్ గారు అన్నట్టు మరి ఇదే విషయం పైన 7 నుంచి 10 మంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి, లేకపోతే 3 సంతకాలు పెట్టి ట్రిపుల్ తలాక్ ఇచ్చే వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు, లేకపోతే అదే 3 సార్లు తలాక్ అంటానికి ఒక దేవుడు ఉన్నాడు, లేకపోతే ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తానికి ఇంకో దేవుడు ఉన్నాడు, మీరు రేప్ చేసినా మర్డర్ చేసినా ఆ దేవుడు క్షమిస్తాడంట. ఇట్లాంటి మాటలు మరి ఎందుకు మాట్లాడాలా మీరు? అంటే ఓన్లీ హిందువుల్లో దేవుళ్ళే మీకు కనపడతారా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదు, ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు, యుద్ధం మన ఈ జిహాద్ లాంటివి చేసి చనిపోతే స్వర్గంలో 18 మంది 20 మంది కన్యలు ఉంటారు, ఆ కన్యలతోటి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పే మతాలు ఉంటాయని కూడా చెప్పలేదు. మరి ఎందుకు మీరు మాట్లాడలేదు? కేవలం మీకు ఎగ్జాంపుల్స్ తీసుకోవటానికి, మీరు కామెడీ చేసుకోవటానికి, మీరు నవ్వుకోవటానికి మాత్రం హిందూ దేవుళ్ళు కనిపిస్తారు మీకు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే ముస్లిం పుట్టింది, ముస్లిమ్స్తోనే కాంగ్రెస్ పుట్టింది, ఇలాంటి కబుర్లు చెప్తారు మీరు. కానీ ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం, కామెడీ చేసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం, మీకు చులకన చేయడానికి వచ్చినప్పుడు మాత్రం హిందూ దేవుళ్ళు కురిపిస్తారు మీకు. చూస్తూ ఉంటారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. సమయం వచ్చిన దాకా వెయిట్ చేస్తారు ఖచ్చితంగా. కామెంట్స్ చూద్దాం ఒకసారి. ఇదిగో, బీజేపీ కుక్కల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వాళ్ళకి ధర్మం కాదు, ధర్మం పేరు మీద పొందే అధికారం ముఖ్యం. రాముణ్ణి రంతోటి పోల్చిన లుచ్చాగాన్ని పాటలు తీసుకున్న కుక్కలు బీజేపీ గాళ్ళు. ఆ యూపీ భోగి కడితే హనుమంతుడు దళితుడని చెప్పిండు, సిగ్గులేని కొడుకులు వీళ్ళు. ఒరే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి, అర్జెంటుగా సారీ చెప్పాలి అని ఇంకెవరు రాలేదా? అంతకుముందు అధికారంలో ఉన్న పెద్ద మనిషి రాముడు ఏమైనా అన్నం పెట్టాడా అని కూసిండు, ఇప్పుడు ఈ పెద్ద మనిషి హనుమంతుని అవహేళన చేస్తుండు. ఏమేంద్రా వీళ్ళకి? రాముడిని తప్పుగా మాట్లాడిన పెద్ద మనిషి అధికారం పోయి మూలగొచ్చున్నాడు, హనుమంతుని అవహేళన చేసిన ఈయనకి ఏ గతి పడుతుందో. బూతులు వద్దులేండి. అరే ఇంత మాట అన్నాడా, నేను మళ్ళీ రేవంత్ రెడ్డికే ఓటేస్తా అంట. ఇప్పుడు దొంగ బీజేపీ తెలంగాణ వాళ్ళు అన్నీ మూసుకొని కూర్చుంటారు చూడండి.
బీజేపీ వాళ్ళు ఎక్కడా మరి పెద్దగా ఏం కనపడుతుందా. అంటే ఒకటి ఇప్పుడు ఆయన హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడాడు, హిందూ దేవుళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడాడు, హిందూ దేవుళ్ళని కామెడీ చేస్తూ మాట్లాడినప్పుడు ఒక బీజేపీ ఎందుకు స్పందించాలి? ఒక బీజేపీయే ఎందుకు స్పందించాలి? నువ్వు హిందువు కాదా? నువ్వు మనిషివి కాదా? నీ హిందూ దేవుళ్ళని చులకన చేస్తూ ఒక కామెడీగా చేస్తుంటే నీకేమీ నొప్పి లేదా? బీజేపీయే ఎందుకు స్పందించాలి? ప్రతి హిందూ స్పందించాలి. నాట్ ఓన్లీ బీజేపీ, ప్రతి హిందూ స్పందించాలండి. బీజేపీ ఎవరు అసలు ఇక్కడ? వెనకాల పగలబడి నవ్వే అక్కెవరు? దేవుళ్ళని ఎగతాళి చేసేంత దద్దమ్మ నాయకత్వం ఇదే మొదటిసారి. పెళ్లిగానోడికి హనుమంతుడు, మందు తాగే వాళ్లకు దేవుడు, ఇలా దేవుళ్ళని కేటగిరీలు పెట్టే ధైర్యం ఎవరి ఆశీర్వాదంతో వచ్చింది సీఎం గారు అంట. నిజంగానే కదా. వాళ్ళు కొందరికి కాదు అందరికీ దేవుళ్ళు. కేవలం తురకల ఓట్లతోనే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు గెలవగలరా? I think he gave to support his friend for next elections. If you unnecessarily highlight this, it will be loss for BRS. అయినా సరే మేము కేటీఆర్ బూతులొద్దులే, ముక్కోటి దేవతలు అంటే 3 కోట్లు కాదురా, ఏం తెలివైనవాడివి సీఎం చేసి అని వస్తున్నారు. ఈజ్ హీ కన్వర్టెడ్ క్రిస్టియన్? మారిపోయాడేమో, క్రిస్టియన్గా మారాడో, లేకపోతే మొన్న ఎవరు అన్నారు కదా రేవంత్ గౌడ్ అన్నారు కదా, రేవంత్ గౌడ్ కాదేమో రేవంత్ ఖాన్ అయ్యాడేమో. ఆయన మొన్న ఎవరు అన్నారు, మన మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నట్టున్నారు. ఇంక నుంచి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అన్నారు కదా. నేను అంటున్నాను రేవంత్ గౌడ్ కాదు రేవంత్ ఖాన్ అయినట్టున్నాడు ఈయన బహుశా. మొన్న అక్కడ కూడా మాట్లాడాడు కదా, జూబ్లీ హిల్స్లో మాట్లాడాడు, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ మొత్తం చూస్తే మనకి ఈయన రేవంత్ రెడ్డిలా కనపడతలేదు, రేవంత్ ఖాన్లా కనపడుతున్నాడు. మరి ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన వాటికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆంధ్రాలో సినిమాలు ఆడినేమో, తెలంగాణలో సినిమాలు ఆడినేమో, పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగనేమో, ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు కదా మీరందరూ మంత్రులందరూ. మరి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి ఏం సమాధానం చెప్తారు? నేనేం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదండి, ఇక్కడ ఈయన గురించి మాట్లాడుతాం. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి ఏం సమాధానం చెప్తారు? మాట్లాడితే మేమింత మాకంతా హిందువులని ఏమన్నంటే హిందువుల కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే మేము పంటితో తీస్తాం అని చెప్పి కబుర్లు చెప్పే బీజేపీ ఏం చేసిందో చెప్పనా? ఇవాళ ఈరోజు ఒక ధర్నా చేస్తారు, మధ్యాహ్నం అక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ పెడతారు, ఓ ధర్నా చేస్తారు, సాయంత్రానికి మామూలే. 100% సాయంత్రానికి మామూలే. మళ్ళీ ఎవ్వడు దీని గురించి మాట్లాడు. అంత అంటే హిందువుల్లో ఐక్యత లోపం, ఎవడేం మాట్లాడినా ఏం చేయలేనితనం మంది ఇలా అయిపోయింది. మొన్న రాజమౌళి మాట్లాడితే ఇంతవరకు ఏం బేకలేకపోయాం మనం. ఆ మధ్య ఆమె శివజ్యోతి అని ఒక మాట్లాడింది, ఆమె సారీ చెప్పింది, అది వేరే విషయం అనుకోండి. సారీ చెప్పినా మాట్లాడే ముందు ఉండాలి కదా బుద్ధి. ఆ రాజమౌళి గాడే ఇంతవరకు దానిపై స్పందించలేదు, ఆమె శివజ్యోతి సారీ చెప్పింది, ఇప్పుడు ఈయన ఏమో ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే ఈయన మాట్లాడుతుంటే ఆ వెనకాల ఏమో చూడండి ఎట్లా అవుతుందో. అంటే ఇదిగో చూడండి, ఓ తెగనవుతుంది అక్క ఎవరో మరి ఏమో. అంటే హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటే వెనకొన్న ఆమె చక్కగా బొట్టు పెట్టుకొనే ఉందాము మంచిగా, ఆమె కూడా ఎవరో హిందువే అయి ఉంటారు, హిందువుల గురించి ఇట్లా మాట్లాడుతుంటే ఆమె నవ్వుతుంది. అంటే హిందువుల దేవుళ్ళ పేర్లు చెప్పి జోకులు వేసుకోవటానికి, కామెడీలు చేసుకోవటానికి మీకు హిందూ దేవుళ్ళు ఉన్నారు. మీకు గట్టిగా బుద్ధి చెప్పాలి హిందువులారా, హిందూ ప్రజలారా, వీళ్ళకి గట్టిగా ఇంకోసారి ఆ పేరెత్తాలంటే భయపడేంత గట్టి సమాధానం చెప్పాలి ఈ రేవంత్ ఖాన్కి. మనం పార్టీ పేరే కాంగ్రెస్ కదా, మరి రేవంత్ ఖాన్ కూడా అంతే అవుతాడు. వీళ్ళకి బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మన యొక్క లోపం అది. వీళ్ళు ఇట్లా ఇష్టానుసారంగా పేటరేగిపోయి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సరైన బుద్ధి మనం చెప్పటని అర్థం. మనం శాంతియుత భావాలు కలిగి ఉంటాం, శాంతి అని కోరుకుంటాం, కానీ అది ఒక ఎక్స్టెంట్ దాటుతుంది. మన మంచితనం వీళ్ళకి చేతగానితనంలా కనపడుతుంది. వీళ్ళకి బుద్ధి వచ్చేలా చెప్పాలి మనందరం. ఖచ్చితంగా హిందువులారా మేల్కోండి, జాగృతంగా అండి. ఖచ్చితంగా ఇష్టానుసారంగా దేవుళ్ళ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే ప్రతి ఒక్కరికి తగిన బుద్ధి చెప్పే వరకు మనం వదలకూడదు ఈ అంశాన్ని. ఖచ్చితంగా ఈ అంశంపై మనం పోరాటం చేద్దాం.